అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీ సంబంధించి డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో, ఏ యూనివర్సిటీ వారైనా కావచ్చు, అందరికి కూడా సేమ్ సిలబస్సే. ప్రతి టాపిక్ కూడా ఇక్కడైతే ప్రతీదీ కవర్ చేయబడింది. డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించి గ్రామర్ పార్ట్‌తో పాటు ప్రతీదీ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు అన్నీ కూడా కనబడతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి రుడ్యార్డ్ కిప్లింగ్ గారు రాసినటువంటి 'ఇఫ్' పోయెమ్ యొక్క నోట్స్ అయితే చూస్తున్నాం. అండ్ కొన్ని యూనివర్సిటీలకైతే 10 మార్క్స్ దాకా ఉన్నాయి. వారికి సరిపోతుంది. లేదా కొంత యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కొంత కావాలి అనుకుంటే. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి రావడం జరుగుతుందండి. అక్కడి నుంచి టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ఆ కామెంట్ సెక్షన్‌లో మీకు రిప్లైగా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. 'ఇఫ్' బై రుడ్యార్డ్ కిప్లింగ్. రుడ్యార్డ్ కిప్లింగ్ 1865లో జన్మించడం జరిగింది. 1936లో మరణించడం జరిగింది. వాస్ ఎ బ్రిటిష్ రైటర్ అండ్ పోయెట్. ఈయన బ్రిటిష్ బ్రిటన్ సంబంధించిన వాడు. అండ్ కథా రచయిత అండ్ కవి కూడా అనమాట. హీ వాస్ బోర్న్ ఇన్ ఇండియా. అయితే రుడ్యార్డ్ కిప్లింగ్ జననం ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. అంటే పుట్టుకతో ఇండియన్ అనమాట. హి ఈస్ ఫేమస్ ఫర్ అంటే ఇక్కడ పుట్టాడు ఈయన. యాక్చువల్‌గా బ్రిటనే, బ్రిటిషోడే. కాకపోతే ఇక్కడ వారి తల్లిదండ్రులు ఇక్కడ అతనికి జన్మనివ్వడం జరిగింది. హి ఈస్ ఫేమస్ ఫర్ వర్క్స్ లైక్ 'జంగిల్ బుక్' కానివ్వండి, 'కిమ్' కానివ్వండి, పోయెమ్స్ లైక్ 'ఇఫ్' కానివ్వండి, 'గుంగా దీన్' కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనైతే రాయడం అయితే జరిగింది. హి ఈస్ నోన్ ఫర్ హిస్ స్టోరీస్ అండ్ పోయెమ్స్ అబౌట్ బ్రిటిష్ ఇండియా. ఈస్ కన్సిడర్డ్ ఏ మాస్టర్ ఆఫ్ షార్ట్ స్టోరీ. ఈయన బ్రిటిష్ ఇండియా గురించి ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటన్‌కి సంబంధించిన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అప్పుడు భారతదేశం ఎలా ఉంది? ఇయన్నీ గూడా ఆయన రచనల ద్వారా తెలుస్తాయన్నమాట. అంతేకాదు రుడ్యార్డ్ కిప్లింగ్‌ని మాస్టర్ ఆఫ్ షార్ట్ స్టోరీ అని కూడా అంటారన్నమాట. 'ఇఫ్' ఈజ్ ఎ ఫేమస్ పోయెమ్ అబౌట్ గుడ్ క్యారెక్టర్. 'ఇఫ్' అనేది దేనికి సంబంధం? 'ఇఫ్' అంటే జనరల్‌గా అయితే అనేటటువంటి అర్థం అవుతుంది. ఏ ఫేమస్ పోయెమ్ అబౌట్ గుడ్ క్యారెక్టర్. మంచి ప్రవర్తనకి సంబంధించినటువంటి పోయెమ్ ఇది. ద పోయెట్ గివ్స్ అడ్వైస్ టు యంగ్ పీపుల్. ఎందుకు రాశాడంటే ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వారికి సలహా ఇవ్వడానికి ఈ పోయెమ్ అయితే రాయడం జరిగింది. హి సేస్ వి షుడ్ స్టే కామ్ వెన్ అదర్స్ పానిక్. ఇతరులు భయపడుతున్నప్పుడు, బెంబేలెత్తిపోతున్నప్పుడు, చెమటలు పడుతున్నప్పుడు వాళ్ళకి మనం ప్రశాంతంగా ఉండాలి. వి మస్ట్ ట్రస్ట్ అవర్ సెల్వ్స్ ఈవెన్ వెన్ పీపుల్ డౌట్ అస్. ఇతరులు మనల్ని సందేహిస్తున్నా కానీ మనల్ని మనం నమ్మగలగాలి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఓర్పు, సహనం అనేది మన జీవితంలో చాలా చాలా అవసరం. వి షుడ్ నాట్ లై ఆర్ హేట్ అదర్స్. మనం ఇతరులతో అబద్ధం చెప్పకూడదు అండ్ ద్వేషించకూడదు కూడా. ప్రశాంతంగా ఉండాలి అండ్ ఓర్పు, సహనం కలిగి ఉండాలి. నిజం చెప్పాలి అండ్ ఇతరులను ద్వేషించాల్సిన పనైతే లేదు. ద పోయెట్ సేస్ వీ కెన్ డ్రీమ్ అండ్ థింక్. పోయెట్ ఏం చెప్తున్నాడంటే మనం కలలు కనాలి, ఆలోచించాలి. బట్ వీ మస్ట్ స్టే ప్రాక్టికల్. అయితే మనం ఎలా ఉండాలి? ప్రాక్టికాలిటీని వదలకూడదు. అంటే మనం కలల్లోనే జీవించకూడదు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నిద్రపోయే వచ్చే కల కాదు మనం కనేది. నిద్రపోకుండా చేసే కల మనం కనేది. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. అండ్ వి మస్ట్ బి ప్రాక్టికల్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ లైఫ్. విజయం అండ్ అపజయాలనేవి బొమ్మ బొరుసు లాంటివి. ఖచ్చితంగా ఎప్పుడైనా అన్ని సక్సెస్‌లే సాధించిన మనిషి లేడు. అలానే అన్ని ఫెయిల్యూర్స్ సాధించిన మనిషి కూడా లేడు. అబ్రహాం లింకన్ తాను ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా ఫెయిల్యూర్సే సాధించాడు. సర్పంచ్ స్థాయిలో ఓడిపోయాడు. సీఎం స్థాయిలో ఓడిపోయాడు. అండ్ నేను పర్వాలా సర్పంచ్ స్థాయికి తగ్గినోడిని గాదు. నేను సీఎం డైరెక్ట్‌గా పీఎం అన్నమాట. ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్‌కి ఎన్నికైపోయాడు. కాబట్టి అన్ని ఫెయిల్యూర్స్ ఒక మనిషి జీవితంలో ఉండవు. అలానే అన్ని సక్సెస్‌లు ఒక మనిషి జీవితంలో ఉండవు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌ని ఒకే రకంగా తీసుకునేటటువంటి వ్యక్తి ఉండాలి. వి షుడ్ ట్రీట్ దెమ్ ద సేమ్.
2 కూడా సమానంగా మనం స్వీకరించాలి. అదేంది గెలుపైనా, ఓటమైనా. సమ్‌టైమ్స్ పీపుల్ మే ట్విస్ట్ అవర్ వర్డ్స్ ఆర్ డిస్ట్రాయ్ అవర్ వర్క్. మనం చెప్పిన మాటల్ని ఏం జేస్తారంటే వాళ్ళు వాళ్ళకనుగుణంగా మారుస్తారు. మార్చేస్తారు. మార్చేసి మనల్ని మన పరువు తీసేస్తారు. లేకపోతే మనల్ని ఎట్లాగైనా సరే కిందికి లాగేస్తారు. మన పనులన్నిటిని కూడా డిస్ట్రాయ్ జేస్తారు. మన గౌరవాన్ని మొత్తాన్ని కూడా నాశనం జేస్తారు. స్టిల్ వి షుడ్ రీబిల్డ్ అండ్ కంటిన్యూ. ఇంకా సైలెంట్‌గా మన పనేదో మనం చేసేసుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ తాను చేసిన వర్క్ మొత్తం కూడా అగ్నిలో కాలిపోతుంది. అప్పుడేమన్నాడు, "హమ్మయ్య! నా తప్పులన్నీ పోయినియి. మళ్ళీ నేను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు" అని అన్నాడు. ద పోయెమ్ ఆల్సో టీచెస్ కరేజ్ అండ్ హార్డ్ వర్క్. ఇదేందంటే సాహసాన్ని నేర్పిస్తుంది. అలానే కష్టపడి పని చేయడాన్ని కూడా ఈ పోయెమ్ అనేది బోధిస్తుంది. ఈవెన్ వెన్ వి ఫీల్ టైర్డ్, అలసిపోయినా గానీ వి షుడ్ నాట్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఏ పనిని వదిలేయకూడదు. వి షుడ్ బి హంబుల్ విత్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళితో కూడా మనం ఏందంటే అణకువ కలిగి ఉండాలి. అండ్ మనం అందుకనే చెప్తుంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందనేసి. ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందని. కాబట్టి మనం ఏందంటే చాలా హంబుల్‌గా ఉండాలి. మనం రిచ్ అయినా, పూర్ అయినా ఎవరితో అయినా సరే మనం చాలా అణకువగలిగి వ్యక్తిత్వం అనేది ఉండాలి. టైమ్ మస్ట్ బి యూజ్డ్ వైజ్‌లీ. మనకున్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇఫ్ వి ఫాలో దీస్ క్వాలిటీస్, ఈ లక్షణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అవి గనక పాటిస్తే వి బికమ్ స్ట్రాంగ్ అండ్ నోబుల్ పీపుల్ ఇన్ లైఫ్. మనం చాలా గొప్పవాళ్ళం అవుతాం. ఏం చెప్పారు టోటల్‌గా అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ తర్వాత ఓర్పు, సహనం అనేది మనకుండాలి. మనం కలలు గనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రాక్టికల్‌గా వర్క్ చేయాలి. అంతేగాని అద్దాల మేడలు గాలిలో కట్టకూడదు. అలానే మనల్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు ఉంటారు. అయితే మనం చాలా ప్రశాంతంగా మన పని మనం చూసుకోవడమే. ధైర్యంగా మనం ముందడుగు వేయాలి, కష్టపడాలి. అణకువ కలిగి ఉండాలి. సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు మనం చాలా బలమైన వాళ్ళుగా తయారవుతాం. కంక్లూజన్ అంటే మొత్తం టూకీగా ఏంటి? అంటే ద పోయెమ్ టీచెస్ పేషెన్స్. ఓర్పుని నేర్పిస్తుంది. ధైర్యాన్ని నేర్పిస్తుంది. నిజాయితీని నేర్పిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం కంట్రోల్ జేసుకోవడం నేర్పిస్తుంది. ఇట్ షోస్ హౌ టు ఫేస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కామ్‌లీ. అండ్ విజయాన్ని గాని, అపజయాన్ని గాని ప్రశాంతంగా మనం ఒకేలాగా ట్రీట్ చేయడం గురించి చెబుతుంది. బై ఫాలోయింగ్ దీస్ క్వాలిటీస్, ఈ క్వాలిటీస్‌ని గనక మనం జాగ్రత్తగా పాటించినట్లయితే ఏ పర్సన్ కెన్ బికమ్ స్ట్రాంగ్, వైజ్ అండ్ రెస్పెక్టెడ్ ఇన్ లైఫ్. చాలా బలమైన వాడుగా, తెలివైన వాడుగా అండ్ గౌరవప్రదంగా అతను జీవించగలడు. ఈ విధంగా రుడియార్డ్ కిప్లింగ్ 'ఇఫ్' అనే పోయెమ్‌ని ఆ రోజుల్లోనే ప్రెజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదండి. ఈ విధంగా గనక మనం ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధిస్తాం. అండ్ మీరు గమనించినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ మీకోసం ఉంది. గ్రామర్ అంశాలు కానివ్వండి, అన్నీ టోటల్ మీకు ఇక్కడ నోటీస్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి, రిపోర్ట్ రైటింగ్ కానివ్వండి, కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి, ప్రతీది మీకు అన్ని పాఠ్యాంశాలు కూడా వరుసగా అన్నీ ట్రీ డయాగ్రామ్ కానివ్వండి, అన్నీ వివరించబడినయి. 'ఐ హావ్ ఎ డ్రీమ్' కానివ్వండి, 'సీక్రెట్ ఆఫ్ వర్క్' కానివ్వండి, ప్రతీదీ ఇక్కడ మీకు ఇవ్వబడింది. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు ఈజీగా అన్నీ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 1 అవర్‌లోనే పూర్తి సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.